ఈ కార్యక్రమం రేషన్ పంపిణీ కార్యక్రమంకు రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్లో భాగంగా రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తామనే మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు లేని వారికి అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దేవకపేటలో మా గ్రామంలో సుమారు ఒక 50 మందికి కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది. ఇవాళ అంతేకాదు తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలకు పేరు లేకుండా వారికి బియ్యం రాకుండా అలాంటి పరిస్థితుల్లో వారికి కూడా చాలామంది ఒక సుమారు 150 నుంచి 200 మందికి మరి పిల్లలను రేషన్ కార్డులో చేర్చి వారికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రజలందరూ కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. లబ్ధిదారులు చాలా ఆనందంగా వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేము కూడా మా గ్రామ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రుల బృందానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే మా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ ముత్యాల సునీల్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సునీల్ రెడ్డి గారి నాయకత్వం, సునీల్ రెడ్డి గారి నాయకత్వం.